ఈసారి ఈవెంట్‌కి అక్క చెప్పడమే లేట్‌గా చెప్పింది. కానీ ఫాస్ట్‌గా రమ్మని చెప్పింది. ఇంకా మేము కూడా అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్‌గా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాము. ఇక మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు రెడీ అవ్వడానికి పెద్దగా టైం కూడా ఇవ్వలేదు. కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ ఇచ్చారంతే. ఆ 10 మినిట్స్‌లోగా అసలు ఎన్ని సార్లు కాల్ చేశారో, ఎంట్రీ స్టార్ట్ అయిపోతుంది మీరు త్వరగా రావాలని చెప్పి. ఫస్ట్ ఎంట్రీ ఏదో హడావుడిగా అయిపోయింది. ఇక సెకండ్ ఎంట్రీ స్టార్ట్ అవ్వడానికి ఒక 2 అవర్స్ టైం పట్టిద్దని చెప్పారు. ఇంక ఈలోగా మాకు రెడీ అవ్వడానికి రూమ్ ఇచ్చారని చెప్పా కదా, అక్కడికి వెళ్ళి నేను మా బ్యాచ్ కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. ఆశక్క మార్నింగ్ ఈవెంటే అప్పటికప్పుడు చెప్పింది అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ కూడా ఈవెంట్ ఉందని చెప్పింది. అది కూడా లోకల్ కాదు, చీరాల వెళ్ళాలని చెప్పింది. ఏం చేస్తాం, ఎంట్రీ అయిపోగానే ఫుడ్ తినిన తర్వాత ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఐస్ క్రీమ్ తిని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. అయితే మా బ్యాచ్ లో కొంతమందికి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. కానీ నాకెందుకు ఆ రెండింటి కాంబినేషన్ కొంచెం ఓవర్ స్వీట్ గా అనిపించింది. అక్కడ సమీర్ అక్కని హాయ్ చెప్పక్క అంటే నా బదులు నువ్వే చెప్పులే అన్నట్టు చూస్తుంది. ఇక అందరం అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఈవినింగ్ ఈవెంట్ కి చీరాలు వెళ్ళాము. అయితే అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ షాట్ లో పెడతాను. ఈలోగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు.